హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. పండగైనా ఫంక్షన్ అయినా తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీటు 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పక్కా కొలతలతో 10 నిమిషాల్లో ఈజీగా చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఉన్న నెయ్యిలోనికి 1 కప్పు సేమియా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సేమియా మాడిపోకుండా ఉంటుంది. సేమియాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు సన్నటి మంట పైన ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. క్యారెట్లో ఉన్న పచ్చిదనం మొత్తం పోతుంది. క్యారెట్ని చాలా సన్నగా తురుముకొని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్ తురుముని ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 కప్పులు పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు వేసుకోండి, హల్వా టేస్ట్ చాలా బాగా వస్తుంది. పాలు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసిలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించామంటే సేమియా బాగా మెత్తగా ఉడుకుతుంది. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే సేమియా పాలన్నిటినీ పీల్చుకొని మెత్తగా ఉడుకుతుంది, ఇలా గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. సేమియాను మెత్తగా ఉడికించుకున్న తర్వాతనే చక్కెర వేసుకోవాలి. చక్కెరకి బదులుగా 1 కప్పు బెల్లం తురుము వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉంటే చక్కెర కరిగి ఈ హల్వా అనేది మళ్ళీ పల్చగా అవుతుంది. చక్కెర వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించామంటే సేమియా చక్కెర సిరప్ని బాగా పీల్చుకొని జ్యూసీగా తీయగా తయారవుతుంది. చూడండి, ఎక్కువ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోకుండా 1-2 నిమిషాల పాటు ఉడికించామంటే సేమియా అనేది ఇలా కాస్త గట్టిపడి జ్యూసీగా ఉంటుంది. ఎక్కువ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోకుండా ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టిపడుతుంది. ఈ హల్వా రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం వీడియోకు లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.